కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ లెక్కల ప్రకారం 56,404 మంది హెచ్ఐవి వైరస్ సోకిన చికిత్స పొందకుండా జీవిస్తున్నారు. ఇప్పటికే 2 లక్షల మందికి పైగా చికిత్స పొందుతున్నారంటే పరిస్థితి తీవ్రత ఎంత స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. ఇక వేల మంది యువతీ యువకులు డేటింగ్ యాప్ ఉచ్చులో చిక్కి హెచ్ఐవి బారిన పడుతున్నారని అధికారులు నిర్ధారించారు. ఇప్పుడు కర్ణాటకలో హెచ్ఐవి అవగాహనకు కాలేజీ క్యాంపస్లు కీలక వేదికలుగా మారుతున్నాయి. 18 నుండి 25 సంవత్సరాల వయసు గల 7,000 మందికి పైగా విద్యార్థులు, యువకులకు హెచ్ఐవి పాజిటివ్గా తేలినట్టుగా అధికారిక గణాంకాలు చూపించాయి. దీంతో కౌన్సిలింగ్, స్వచ్ఛంద పరీక్షలతో కూడిన సమగ్ర హెచ్ఐవి అవగాహన, ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కాలేజీలను ఆదేశించింది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యలు పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. యువతలో హెచ్ఐవి సర్వసాధారణంగా మారుతోందా? కాలేజీలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు ఈ తాజా గణాంకాల అర్థమేమిటి? కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ అదే KSAPS నివేదిక ప్రకారం చూస్తే కనుక 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి 7,000 మందికి పైగా విద్యార్థులు హెచ్ఐవి పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. కర్ణాటక ప్రభుత్వ సమాచారం ప్రకారం చూస్తే రాష్ట్రంలో 15 నుండి 35 సంవత్సరాల వయసు గల హెచ్ఐవి సంఖ్య 2023-2024లో దాదాపు 49,000 ఉండగా అది 2025-26 నాటికి దాదాపుగా 83,000కు పెరిగింది. మొత్తంగా కర్ణాటకలో సుమారు 2.6 లక్షల మంది హెచ్ఐవితో జీవిస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇక వీరిలో 2.05 లక్షల కంటే ఎక్కువ మంది ఉచిత యాంటీ రెట్రో వైరల్ థెరపీ చికిత్స పొందుతుండగా దాదాపుగా 54,000 మందికి తమకు హెచ్ఐవి ఉన్నట్టుగా కూడా తెలియదు. హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టడంతో పాటుగా ఈ వైరస్ తమకు సోకిందని తెలియని వారిని గుర్తించడమే ఆరోగ్య అధికారులకు పెద్ద సవాల్గా మారింది. ఇక కాలేజీలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల కాలేజీల లోపాలు హెచ్ఐవి వ్యాపిస్తోందని అర్థం కాదు. బదులుగా యువతకు ఖచ్చితమైనటువంటి సమాచారం, కౌన్సిలింగ్, ఆరోగ్య సంరక్షణకు సహకారం అందించడానికి కాలేజీలను ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ అలాగే ప్రైవేట్ ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సమగ్ర ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ శిబిరాల్లో హెచ్ఐవి అవగాహన సదస్సులు, రహస్య కౌన్సిలింగ్, విద్యార్థుల అనుమతితో స్వచ్ఛంద పరీక్షలు చేపడుతున్నారు. కాలేజీలలో వేలాది మంది యువకులు ఒకే చోట ఉంటారు కాబట్టి అవగాహన ప్రచారాలకు ముందస్తు గుర్తింపులకు ఇవి సరైన వేదికలుగా భావిస్తున్నారు. ఎక్కువ మంది పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడం, ముందస్తుగా కేసులు గుర్తించడం, బాధితులకు చికిత్స అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. హెచ్ఐవితో జీవిస్తున్నటువంటి చాలామంది యువతకి తమ ఆరోగ్య పరిస్థితి తెలియకపోవడం ఆందోళన చెందాల్సినటువంటి అంశం. సమాజంలో ఉండే భయం, అవమానం, అపోహల వల్లే చాలామంది యువతీ యువకులు ముందస్తు పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. డేటింగ్ యాప్ల వినియోగం పెరగడంతో పాటుగా అవగాహన లోపం, రక్షణ లేని శారీరక సంబంధాల వల్ల కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం సవాల్గా మారిందంటూ అధికారులు చెబుతున్నారు. విచ్చలవిడిగా పెరుగుతున్న డేటింగ్ యాప్లను అదుపు చేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దిశగా అడుగు వేయకుండా యువతకు కౌన్సిలింగ్ ఇవ్వడాన్ని కర్ణాటక ప్రజలు తప్పుపడుతున్నారు.